ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాశివరాత్రి అండి. జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు, అందరికీ తెలుసు ఆ విషయం. మహాశివరాత్రి, మాస శివరాత్రి, మనకు 11 మాస శివరాత్రులు అయితే 12వది వచ్చేది మహాశివరాత్రి. చతుర్దశి తిథి ఏ రోజైతే రాత్రి ఉంటుందో ఆ రాత్రిని శివరాత్రి అని పిలుస్తారు. రాత్రి ఎందుకు పిలవాలండి? నవరాత్రులు, దసరా శరన్నవరాత్రులు, విఘ్నేశ్వరు సంబంధించిన ఈ వినాయక నవరాత్రులు అన్ని రాత్రి రాత్రి అని అంటారండి. ఎందుకు అంటే రాత్రి అంటే చీకటి. ఎవరైతే ఈ రాత్రులకు సంబంధించిన ఉపాసన చేస్తారో, నవరాత్రులే కానివ్వండి, వినాయక నవరాత్రులే కానీ, శివరాత్రే కానీ, ఎవరైతే ఈ నవరాత్రులకు సంబంధించిందే కానీ, శివరాత్రికి సంబంధించినదే కానీ, రాత్రి ఉపాసన అంటే ఆ రోజు ఉదయ ఉపాసన ఎవరైతే చేస్తారో వారికి భయము ఉండదు. భయము, భ్రాంతి, కష్టముల నుండి తొలగించడానికి ఈశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు అని చెప్పడానికే శివరాత్రి 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 అంటారు. మనం శివరాత్రి రోజు అందరం కూడా స్వామివారికి అభిషేకం చేస్తాము, ఆరాధన చేస్తాము, ఉపవాసము అని కూడా చేస్తాము. మహాశివరాత్రి అంటే చతుర్దశి రాత్రి స్వామి లింగోద్భవ కాలం, అంటే 12 గంటలకు స్వామి ఆవిర్భవించిన కాలం. ఓహో, అంటే 12 గంటలకు స్వామి పుట్టాడా అండి? మరి 12 గంటలకైతే అంటే స్వామి పుట్టుట కూడా ఉన్నదా అని అందరూ అడుగుతూ ఉంటారు. స్వామి పుట్టుక ఎవరికి తెలియదండి. స్వామి ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అని ఎవ్వరూ చెప్పలేరు. కాకపోతే ఈ శివరాత్రి రోజు ఎవరైతే లింగోద్భవ కాలంలో స్వామికి అర్చన చేసిన, అభిషేకం చేసిన, ఆ మహాశివరాత్రి రోజు స్వామిని ఆరాధన చేసినా సరే, స్వామి నేను వాడిని సంతృష్టిగా ఆనందిస్తాను, నేను ఆనందముగా ఉంటాను, వాడి జీవితాంతం ఆనందముగా ఉండే విధంగా నేను వాడి దగ్గర తోడుగా ఉంటాను అని చెబుతూ ఉంది శివమహాపురాణం. లింగ పురాణం ప్రకారం అయితే అసలు లింగోద్భవ కాలం అండి అంటాం. అసలు లింగోద్భవ కాలము అంటే ఏమిటి అంటే, ఒకానొకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడాను, అసలు శివుడు ఏమిటండి, శివుడు చాలా ఈజీ కనుక్కోవడం. ఇందాక చెప్పాం కదా, ఆది అంతం ఎక్కడో ఈజీ తెలుసుకోవచ్చండి ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు గొప్పతనం ఏమిటి అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అందరూ మాట్లాడుకున్నప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, నాయన నేను ఎప్పుడు పుట్టాను, నాది ఆది ఎక్కడా, అంతం ఎక్కడా తెలుసుకోగలరా పోనీ అన్నాడు. బ్రహ్మదేవుడు వెంటనే అదేమిటండి, నేను క్షణాల్లో తెలుసుకుంటానండి అని ఆయన బయలుదేరాడు. మహావిష్ణువు కూడా అయ్యో అదేం పెద్ద విషయం ఏమి కాదండి, తెలుసుకుందాం ఏముంది, బ్రహ్మదేవ నువ్వు పైదాకా వెళ్ళు. లింగం అంటే ఇలా లింగాకారం కదండి, అందరికీ తెలుసు శివుడు ఎలా ఉంటాడు. శివాలయంలో ప్రతి శివాలయంలో లింగాకారంలోనే ఉంటాడు స్వామి. కాబట్టి బ్రహ్మదేవుడు పైకి బయలుదేరాడు ఆదికి మొదలు పెట్టడానికి, విష్ణువేమో కిందకు బయలుదేరాడు చివరిలో ఎక్కడ ఉందో తెలుసుకుందామని. ఇలా బయలుదేరుతున్నారు, వెళుతూ ఉన్నారు. ఎక్కడ బ్రహ్మదేవుడికి మాత్రం అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఆది ఎక్కడ ఉన్నాడు ఈ పరమేశ్వరుడని వెళుతూ ఉండే కొద్దీ వెళుతూనే ఉన్నాయి. లోకాలన్నీ దాటిపోతూ ఉన్నాయి తప్ప ఏ లోకాలలో ఉన్నాడో అసలు స్టార్టింగ్ ఎక్కడో ఆది ఎక్కడో అర్థం కాక బాధపడ్డాడు. ఏమిట్రా ఇది, అసలు పరమేశ్వరుడి దగ్గర మీద చెప్పొచ్చాను, చాలా త్వరగా కనుక్కుంటాను నిన్ను, అది పెద్ద విషయం ఏమీ కాదని చెప్పొచ్చాను, ఇక్కడ దాకా వచ్చి చూస్తేనేమో అసలు ఈయన ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావడం లేదు. ఎంత దాకా వెళ్ళినా, ఎన్ని లోకాలు వెళ్ళినా కానీ ఈయన కనుక్కోలేకపోతున్నాను అనుకున్న టైంలో కేతకీ పుష్పము ఒకటి, ఆవు రెండు కనబడ్డాయి. కేతకీ పుష్పము అంటే మొగలి పువ్వు చూసి ఉంటారు కదా అందరూ. ఈ మొగలి పువ్వు, ఆవు రెండు కనబడేసరికి ఆలోచన వచ్చింది బ్రహ్మదేవుడికి. వెంటనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరుడికి మాకు చిన్న ఇట్లా వాగ్వాదం జరిగింది, స్వామి నన్ను ఆది కనుక్కోమని బయలుదేరమన్నాడు, నేను కనుక్కోలేకపోతున్నాను, కానీ నేనేం చెబుతాను పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి, పరమేశ్వరా నేను కనుక్కున్నాను, దానికి వీరే సాక్షులు అని చెబుతాను, కాబట్టి మీరిద్దరూ నాకు చిన్న సాక్ష్యం చెప్పండి. ఏమని? అవును చూశాడు, ఇది నిజమే అని చెబితే చాలు, మీరేమి చేయక్కర్లేదు అని చెప్పి ఆ కేతకీ పుష్పాన్ని, గోవును ఇద్దరిని తీసుకొని పరమేశ్వరుడు వద్దకు వచ్చాడు. పరమేశ్వరుడు వద్దకు వచ్చి బ్రహ్మదేవుడు అడిగాడు, ఏమయ్యా నేను చూశాను కదా, పలానా లోకంలో కనబడ్డాడు పరమేశ్వరుడు, ఆది ఎక్కడో, నేను అక్కడే మిమ్మల్ని చూశాను కదా అంటే పరమేశ్వరుడు చెప్పాడు, నాయన నన్ను ఆది అని కనుక్కోవడానికి దేవాది దేవతలకు ఎవరికి కూడా సాధ్యము కాదు. బ్రహ్మదేవుడు అంటాం కదా, నీకంటే పూర్వం ఎంతో మంది బ్రహ్మలు ఉన్నారు. నా శిరస్సు నిండా ఉన్నది, మెడలో వేసిన ఈ మాల ఉన్నది కదా, ఈ పుర్రెల మాల, ఈ పుర్రెల మాల అంతా కూడా బ్రహ్మదేవుళ్ళే.
నువ్వెలా కనుక్కోగలిగావు? అది అసత్యం కదా అని చెప్పి వెంటనే ఈ ఎవరైతే తప్పు చేశారో తప్పు చేయడానికి సాక్ష్యం కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా దోషులే కదా. వెంటనే వాళ్ళిద్దరిని పిలిపించాడు. కేతకి పుష్పము మరియు ఆవు ఇద్దరు కూడా వచ్చారు. ఈ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆవు ఏం చేసింది? అవునండి చూశాడండి బ్రహ్మదేవుడిని తల ఊపుతూ వెనక తోక భాగంతో, అయ్యో చూడలేదండి అని ఇలా ఊపిందట. కేతకి పుష్పం మాత్రం అవును చూశాడండి అని నిజం చెప్పింది, ఏదో చూసినట్టుగా. ఇలా చెప్పేసరికి వెంటనే పరమేశ్వరుడు కోపం వచ్చి, ఇక నుండి మీరు భూలోకంలో, కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు, మీరు ఏ పూజలో కూడా నాకు కనపడకూడదు, మీరు చేసిన పూజ ఏది పనికిరాదు అని చెప్పి ఆ మొగలి పువ్వుకు శాపం ఇచ్చాడు. 2 ఆవు దగ్గరకు వచ్చాడు. గోమాత, నువ్వు లక్ష్మీ స్వరూపం అంటాం కదా, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? పోనీలే, నీ ముందు భాగం అబద్ధం చెప్పినా నీ వెనక భాగం మాత్రం అబద్ధం చెప్పలేదు. కాబట్టి ఇక నుండి నిన్ను ఎవరైతే ముందు ఆరాధన చేస్తారో, ముందు అంటే తల భాగం, పృష్ఠ భాగం అంటే వెనక భాగం, నువ్వు ముందు అబద్ధం చెప్పావు, తల ఊపావు, చూశాను అని చెప్పి ముందు భాగంతో అబద్ధం చెప్పావు. కాబట్టి ఇక నుండి నిన్ను ఎవరైతే ముందు ఆరాధన చేస్తారో వారికి అలక్ష్మి కలుగుతుంది, అంటే దారిద్ర్య లక్ష్మి. ఆ అమ్మవారు బాధపడింది. గోమాత, అదేమిటండి నన్ను సర్వదేవతల స్వరూపిణి అంటారు, లక్ష్మి అంటే గోమాత గోలక్ష్మి అంటాం కదా, మరి ఇలా చేస్తే ఎలా అండి? నేను చిన్న మాటే కదండి అబద్ధం చెప్పింది, దీనికి పరిహారం కూడా చెప్పండి. నన్ను కొలవకుండా ప్రపంచంలో ఎవరూ ఉండలేరు కదా మహానుభావ పరమేశ్వర, నన్ను రక్షించి శరణు కోరుతున్నా, నిన్ను నాకు ఒక అభయం కూడా ఇవ్వండి. నేను ముందు చెప్పాను అన్నారు, మరి వెనక చెప్పింది కదా, మరి దానికి ఏం చేయమంటారు అని ఆవు అడిగింది. ఆ గోమాత అడిగిన ప్రశ్న సరే అయితే నీకు ముందు భాగం పూజ చేయకూడదు, పృష్ఠ భాగం వెనక తోక దగ్గర ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సర్వలక్ష్మీ స్వరూపం సంపూర్ణంగా కలుగుతుంది. నీ దగ్గర లక్ష్మీదేవి దగ్గర వచ్చిన ఆవు పేడే గాని, గోమయము గాని, గో క్షీరము గాని, గో దధి గాని, గో నెయ్యి, నీకు సంబంధించిన ఏ పదార్థమైనా సరే అది అమృత తాంబూల్యం. అమృతం ఎంత గొప్పదో నీ వెనక నుండి వచ్చిన పదార్థం కూడా అంతే గొప్ప. అందుకే చూడండి, ఏ జంతువులే కాని ఏది కాని మలమూత్రాలు పనికిరావు, కానీ గోమూత్రం, గోమయం అన్నీ కూడా, గోక్షీరము, ఇవి సంబంధించిన అన్ని గోవు ద్వారా వచ్చిన అన్ని ద్రవ్యాలు కూడా పూజలో కూడా శుద్ధం. అది లేకపోతే మనం ఏమీ చేయలేము. అయ్యా ఇది చేయాలండి, ఈ కార్యక్రమం చేయాలండి, శుద్ధి చేయాలండి, ఫస్ట్ గోమూత్రం తీసుకుంటారండి. గోమూత్రం లేకుంటే పనికిరాదు కార్యక్రమం. అంటే పరమేశ్వరుడు ఆ లక్ష్మీదేవికి అంత అభయం ఇచ్చాడు. ముందు తప్పు చేసినా కానీ వెనక అభయం ఇచ్చి ఇలా చేస్తే నువ్వు మంచిదవుతుందని బయలుదేరి వెళ్ళిపోయారు గోమాత. మహావిష్ణువు వచ్చాడు బాధపడుకుంటూ, తండ్రి పరమేశ్వర, నీ అంత్యం ఎక్కడో తెలియలేకపోయింది, నాకు అర్థం కాలేదు. ఆయన ఆది కనుక్కున్నాడో నాకు తెలియదు, కానీ నీ అంతం ఏమిటో నాకు అర్థం కాలేదు పరమేశ్వర, నేను కనుక్కోలేకపోయాను, నన్ను క్షమించండి అని పరమేశ్వరుని అడిగాడు మహావిష్ణువు. వెంటనే స్వామి అభయం ఇచ్చాడు. మహానుభావులారా, ఇద్దరు కూడా ఒక పని చేయండి. ఇక నుండి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడ్రా అంటే సృష్టికర్త ఒక బ్రహ్మ అంటాం కదా, ఆ బ్రహ్మదేవుడు సృష్టి. ఇక నుండి ఆయన పనంతా కూడా సృష్టించడం ఆయన పని. మహావిష్ణువు పోషణకర్త. ప్రతివాడు జీవుడు బ్రతకాలి, తినాలి, పనిచేయాలి, సంపాదన కావాలి అంటే నిన్ను ఆరాధన ఎవరైతే చేస్తారో వాడికి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని మహావిష్ణువుకు అభయం ఇచ్చాడు. కాబట్టి లింగోద్భవ కాలం అప్పటి నుండి ఇప్పటిదాకా ఎవరు కనుక్కోవడం అంటూ కూడా లేదు. అందుకే చూడండి, పైన ఇలా ఉంటాడు, కొన్ని శివాలయాలు ఇంతే ఉంటాడు, వరాంభ మల్లికార్జున స్వామి వారు ఇంతే చిన్న రూపంలో ఉంటాడు. కొన్ని పెద్ద దేవాలయాలు చాలా పెద్దగా ఉంటాడు. కాశీ క్షేత్రం అలాంటి క్షేత్రాలలో పెద్ద శివలింగాలు, మూల శివలింగాలు కాకుండా పెద్ద మహాలింగాల రూపంలో కనబడుతూ ఉంటాడు మహాలింగేశ్వరుడు. ఇలా ఎవరైతే లింగోద్భవ కాలంలో స్వామి వారికి ఆరాధన చేస్తారో వారికి స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మహాశివరాత్రి నాడు స్వామి ఆరాధన చేస్తే చాలండి, స్వామి సంతుష్టిస్తాడు. ఒక చెంబుడు నీళ్లు తీసుకుని వెళ్ళి స్వామి మీద పోస్తే చాలండి, స్వామి భక్త సులభుడు. నువ్వే మంత్రాలు అక్కరలేదు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, మహాలింగార్చనలు ఇవన్నీ శక్తి ఉంటే చేయవచ్చు. శక్తి లేకపోయినా సరే భక్త సులభుడు పరమేశ్వరుడు. అలా అని చెప్పి మనసులో ఉంటే సరిపోతుంది కదండి భక్తి, ఇవన్నీ అవసరం అంటారా అని కొందరు చాలామంది అడిగేవారు ఉన్నారు. మనసులో ఉంటే సరిపోతుంది కదా, మనం చెయ్యాలా అండి? ఇప్పుడు డబ్బు బ్యాంకులో ఉంటే సరిపోతుందా, మన అకౌంట్లో మన పేరు మీద ఉంటే సరిపోతుంది? ఇప్పుడు బ్యాంక్ అన్న తర్వాత డబ్బు చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర, సంస్థలో. డబ్బు లేకుండా బ్యాంక్ ఏమి ఉండదు కదండి. డబ్బు ఉన్నప్పుడు చాలు కదా, మన దాకా ఎందుకు, అవసరం లేదు కదా. కానీ మనమేం కోరుకుంటాము, పరమేశ్వర నాకు డబ్బు కావాలి, బ్యాంకుకు డబ్బు కాదు కావాల్సింది, నాకు డబ్బు కావాలి అంటే ఏమిటి? మరి మనసులో ఉంటే సరిపోతుంది కదా. కాదు, నాకే కావాలని కోరుకుంటాం ప్రతివాడు కూడాను. నా పేరు మీద అమౌంట్ ఉండాలండి, నా పేరు మీద ఇల్లులు ఉండాలండి, స్థలాలు ఉండాలి అని. కానీ వీడు మాత్రం
భక్తితో ఏమి చేయకపోయినా పర్వాలేదండి, భక్త కన్నప్పుడు చేశాడు కదండి, ఏం పెద్ద కష్టం ఏమి కాదండి అదేమి. ప్రతివాడు కూడాను ఈజీ మార్గాన్ని ఎంచుకుంటాడు. భక్త కన్నప్ప గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భక్త కన్నప్పకు ఉన్నంత భక్తి మనలో కనీసం 1% ఉన్నా సరే పరమేశ్వరుడు భక్త సులభుడవుతాడు. భక్త కన్నప్ప అందరికీ తెలుసు. భక్త కన్నప్ప స్టోరీ. ఆయన పరమేశ్వరుడు తింటే తప్ప ఆయన తినేవాడు కాదు. మరి ఆయనకి ఏం పెట్టాడండి? మరి అడవిలో కదండి భక్త కన్నప్ప ఉన్నది అంటే, అవును, అడవిలో ఏమి దొరికావో అవే పెట్టాడు. పళ్ళు పెట్టాడు, కందమూలాలు పెట్టాడు, ఏవో కందపిలకలు తెచ్చి పెట్టాడు, తినవయ్యా పరమేశ్వర అని చెప్పి. ఏదో దొరికిన మాంసం తెచ్చి పెట్టాడు. అంటే పరమేశ్వరుడు మరి మాంసం తింటాడా అండి? నువ్వు తినిపిస్తే తింటాడు, కానీ నీలో అంత శక్తి ఉన్నదా? నీలో అంత భక్తి ఉన్నదా? మరి భక్త కన్నప్ప పెట్టాడు కదండి, మనం కూడా పెట్టొచ్చు కదా. మరి పరమేశ్వరుడు అక్కడ తిన్నాడు కదా, మనం పెడితే తినడా? ప్రతిసారి ఒక పెద్దవాడిని చూసి మనం ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పెట్టుకోకూడదు. అతడు భక్త సులభుడు ఎలా భక్త కన్నప్ప అయ్యాడు? అతను భక్తికి మెచ్చాడు అంతే. అతను ఏమీ చూడలేదు, వీడు మాంసం పెట్టాడా, బిలవదళాలు పెట్టాడా, కాలుతో చూశాడు ఆ చెత్త అంతా కూడా. స్వామివారి మీద ఉన్న బిలవదళాలు, తులసి దళాలు, అన్ని దళాలు, ఎందుకంటే నీళ్లు పట్టుకున్నాడు కడవ నిండా, కాలుతో తూసి మరీ స్వామి మీద నీళ్లు పోసేవాడు. ఎలా తీయాలి? నేను కడవ చేతిలో పట్టుకున్నాను, నీళ్ళు ఎలా పట్టుకోవాలి? నిన్ను చేతితోనే అర్చన చేయమంటారా? అక్కర్లేదు, అవసరం లేదన్నాడు. కాలుతో తోవేసేసాడు, నీళ్లు పోసేవాడు. ప్రతిరోజు స్వామికి ఏదో నైవేద్యం పెట్టేవాడు. ఇలా నైవేద్యం పెడుతున్న రోజుల్లో స్వామి కంటి నిండా కన్నీరు కారుతూ ఉందట, రక్తపు కన్నీరు. బాధపడ్డాడు భక్త కన్నప్ప. ఏమిటిది, స్వామికి ఇలా జరగడం ఏమిటి అని వెంటనే ఆలోచించి ఆయన కన్ను తీసి మరీ ఆయన కన్ను పెట్టాడు. పరమేశ్వర నువ్వు ఏం ఏడ్చవద్దు, నీకు ఏదో బాధపడినట్టు ఉంది, ఏదో జరిగింది, ఏదో చేశారు ఎవరో జనాలు వచ్చి అని చెప్పి కన్ను పెట్టేసరికి మళ్ళీ రెండో కన్ను కూడా ఏడ్చడం మొదలుపెట్టింది. భక్త కన్నప్పకి అర్థం కాలేదు. ఒక కన్ను అయితే ఇవ్వగలిగాను, ఎందుకంటే దృష్టి కనబడుతూ ఉంది కాబట్టి చూశాను, పెట్టాను, ఆలోచించాడు. ఆ మళ్ళీ రెండో కన్ను కూడా తీసి ఆ స్వామికి పెట్టాడు. అంటే భక్త కన్నప్ప అంత భక్తి గలవాడు. ఇప్పుడు మనలో నిజంగా ఆలోచిస్తే అంత భక్తి ఉన్నదా అంటే లేదనే చెప్పాలి. దానిలో భక్త కన్నప్పకు ఉన్న భక్తి మనలో, మనమేం శరీరం ఒలిచి పెట్టక్కర్లే ఆయనకేమి, మన రెండు కళ్ళు తీసి పెట్టాల్సిన అవసరం లేదు. నీది అన్నది ఏదీ లేదు, అందరికీ తెలుసు ఆ విషయం. మనం కట్టుకున్న బట్టలతో మొదలు పెట్టుకొని మనం తినే తిండి కానీ మనం ఉండే శరీరం కూడా మనది కాదు. ఇలాంటి దానిని మనం పట్టుకొని నాది 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 అనుకుంటూ మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. ఇంకా పైగా ఇంకా ఏముంటున్నాం మనం? భక్త కన్నప్ప భక్తి లేదు, నాకు చాలా ఉంది, లోపల మనసులోనే ఉంటుంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను పిలిస్తే చాలు పరమేశ్వరుడే పలుకుతాడు అని పై మాటలు చెబుతూ ఉంటారు. ఇది అసత్యం. ఏదో వాడిని చూసి మీరు మోసపోకండి. వాడు పై మాటలు మాట్లాడుతూ ఉంటాడు, వాడి మనసులో వేరే ఉంటుంది, వాడి ఇష్టమో కష్టమో వాడు మనకు అవసరం లేదు. నువ్వు మాత్రం అలా చేయవద్దు. స్వామి భక్త సులభుడు కావాలంటే స్వామి నామము చెప్పు, గొంతారా గట్టిగా ఎంతవరకు పిలవగలుగుతావో అంతవరకు స్వామిని పిలుచు. పరమేశ్వర 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 అని పిలుచు. ఆర్తితో స్వామి ఆరాధన చేయి. ఏదో గర్వముతో చేయవద్దు, ఆడంబరాలతో చేయవద్దు. పరమేశ్వరుడికి ఆడంబరాలు ఏమీ అక్కరలేదు. నువ్వు కేవలం భస్మం పెడితే చాలు. వంటి నిండా బంగారు ఆభరణాలు వేసుకుని వెళ్ళి ఆయనకి దర్శనం చేస్తాను, ఏమీ వద్దు నాయన, నువ్వు కాస్త విభూతి పెట్టుకొని రా, కాస్త చెంబుడు నీళ్లు పోయి నా మీద అని చెప్పి పరమేశ్వరుడు మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాల సమయంలో రెడీగా కూర్చొని ఉంటాడట. నా భక్తుడు వస్తాడు, వాడు పలాను వాడు వస్తాడు, పలాను వాడు గోత్రికుడు వస్తాడు, పలాను వాడు వస్తే నేను రెడీగా ఉండాలని చెప్పి. మరి పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడా అంటే కాదట. అమ్మవారు గడప మీద కూర్చొని ఉంటుందట. ఎప్పుడు వస్తాడు మా ఆయన దగ్గరికి? వాడు వస్తా అని చెప్పాడని మా ఆయన పొద్దు నుంచి మేల్కొని ఉన్నాడు, వాడేమో రావడం లేదు అని చెప్పి ఇటు పక్కన పార్వతీదేవి గడప దగ్గర కూర్చొని వాడి కోసం ఎదురు చూస్తుందట. ఎందుకంటే పరమేశ్వరుడు మళ్ళీ భక్తిలో ఉంటాడేమో, మళ్ళీ ఎవడన్నా వచ్చి మధ్యలో నీళ్లు పోసేసరికి కళ్ళు మూసుకుంటాం కదా, ఆ క్షణాలలో వాడు కూడా ఏమైనా వస్తాడేమో అని చెప్పి మన కోసం ఎదురు చూస్తూ ఉంది అమ్మవారు. మరి వాళ్ళిద్దరే ఉంటారా అండి? మరి ఇంకెవరు ఉండరా అంటే ఇంకా ఉంటారు. గణపతి శ్రీశైలం వెళుతూ ఉంటే మీరు చూసి ఉంటారు, సాక్షి గణపతి. ఒకవేళ వీళ్ళిద్దరు ఏదైనా మర్చిపోయినా సరే, అమ్మని ఎవరన్నా ఏ క్షణంలో అయినా ఆరాధన చేసేటప్పుడు అమ్మ కూడా మర్చిపోతుందేమని చెప్పి కొడుకు ముందుగానే వచ్చి నిల్చొని ఉంటాడు. ఎలా? గణపతి రూపంలో, సాక్షి గణపతి రూపంలో. ఆ గణపతి నాన్నగారు పలానా వాడు వచ్చాడండి, నేను చూశాను, మీరు మర్చిపోయారు, ఆ రోజు చాలా రష్ ఉన్నారు కదా మీ దగ్గర, చాలా మంది నీళ్లు పోస్తూ ఉన్నారు కదా, హడావిడిగా ఉన్నారు జనాలందరూ, వచ్చినాడు ఒక్కొక్కడు వస్తూ ఉన్నాడు, తల కొట్టుకుంటున్నాడు, పరమేశ్వర చౌటిమల్లన్న అని అరుస్తూ ఉన్నారు. ఆ భక్తిలో వీడు అసలైన వాడు కూడా వచ్చాడు. మాయా భక్తులు వచ్చారు, మహాభక్తులు వచ్చారు. మాయా భక్తులలో మహాభక్తులు ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటారు జనాలలో, హడావిడిలో. వాడు కూడా వచ్చాడని చెప్పడానికి సాక్షి గణపతి రూపంలో సాక్షి గణపతి దగ్గర కూర్చున్నాడు. అలాగే గణపతి కూడా కూర్చుంటాడు పరమేశ్వరుడు అభిషేకం రోజు. మరి ఇంతేనా అండి అంటే కాదు. ఒకవేళ వాళ్ళిద్దరు ఏదైనా మరిచిపోతారేమో అని చెప్పి శ్రీశైలంలో రత్న గర్భ గణపతి కూడా కూర్చొని ఉన్నాడు.
చూసి ఉంటారు అందరూ. శ్రీశైలం వెళుతూ ఉంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గర కుడి చేతి పక్కన రత్న గర్భ గణపతి అని ఉంటుంది. రత్న గర్భ గణపతి అంటే ఏమిటి? ఆయన నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీకు ఇస్తాను. ఆయన పేరే రత్న గర్భ గణపతి. నా గర్భం నిండా కూడాను రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయా. నువ్వు మా నాన్న వద్దకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? భక్తితో వెళ్ళు, నేను నిన్ను చూసుకుంటాను. అక్కడ ఏది చేసినా సరే నీకు నా నుండి నీకు ఏది కావాలో అన్ని నేనే ఇస్తాను. నువ్వు కేవలం మా నాన్నగారి దగ్గర జాగ్రత్తగా భక్తితో ఆరాధన చేయి. ఇంకా ఏమీ వద్దు. నువ్వు అది చేస్తాను పరమేశ్వరా, నీకు ఇది చేస్తాను. నువ్వు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నవనిధులకు శక్తి ఎవరికి ఉన్నది? కుబేరుడికి. అంతటి కుబేరుడే పక్కన నిల్చొని ఉంటాడు. పరమేశ్వర చెప్పు, పరమేశ్వర నీ భక్తులకు ఎవరైనా నేను సహాయం చేయమంటారా అని కుబేరుడే పక్కన ఉంటాడట. నువ్వేం స్వామికి ఇవ్వగలుగుతావు? నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉన్నది అంటే కేవలం భక్తి, శ్రద్ధ, ఈ రెండిటిని మాత్రమే నువ్వు ఇస్తే చాలు అని చెప్పి రత్నగర్భ గణపతి కూడా బయట కూర్చుని ఉంటాడు. కాబట్టి మీరు ఈ శివరాత్రి స్వామికి ఆరాధన చేయండి. ఎలా చేయాలి? ఇందాక చెప్పిన విధముగా పరమేశ్వర 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 అన్న నామముతో లేదా శివ పంచాక్షరి నామముతో. పక్కన ఎవడో మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో డిస్టర్బెన్స్ ఉంటాయి. దేవాలయం ఉన్నాక ఒకరు కాదు కదండి, అక్కడ కొడుతూ ఉంటారు, తలుపు కొట్టి మరి పదండి పదండి అంటూ ఉంటారు. పెద్ద పెద్ద దేవాలయాలు అన్ని కూడా అలాగే ఉంటాయి హడావిడిగా. కానీ నువ్వు దేవాలయానికి వెళ్ళినట్టుగా వెళ్ళవద్దు. పరమేశ్వరుడు నన్ను పిలుస్తున్నాడు. మా అమ్మ, మా నాన్నగారు, తల్లి తండ్రి అక్కడే కూర్చున్నారు. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మా తల్లిదండ్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. విఘ్నేశ్వరుడు చెప్పాడు, పక్కన కాపలా కాస్తున్నాడు, నేను వస్తున్నాను అని చెప్పి. అలా ఆయన కాపలా కాస్తూ వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉండగా నేను ఆయన వద్దకు వెళుతూ ఉన్నాను అన్న భావనగా నువ్వు స్వామి ఆరాధన చెయ్యి. స్వామి ఎంత వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వచ్చినా కానీ పరమేశ్వరుడు నీ దాకా వచ్చి పరిగెత్తుకుని వచ్చి నీ చెయ్యి పట్టుకొని వెళతాడు గర్భగుడిలోకి. రారా నాయన, ఒక్క 2 నిమిషాలు నన్ను చూసి దర్శనం చేసుకో, నీ ఇంట నేను నిలుచుంటానరా అని చెప్పి పరమేశ్వరుడు కూడా ఆనందపడతాడు. కాబట్టి ఈ విధముగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సంపూర్ణముగా పొందండి. అందుకే మహాశివరాత్రి అండి. మహాశివరాత్రి జన్మకొక శివరాత్రి. జన్మలో ఒక్కసారైనా సరే ఈ విధముగా మహాశివరాత్రి ఎవరైతే ఆరాధన చేస్తారో. ఆరాధన అంటే తెలుసు కదండి, మనము చేసే పని డబ్బులతో అయి ఉండవచ్చు. అంటే పూలు, పళ్ళు, కొబ్బరికాయలు కొనుక్కోరావడం భక్తి, శక్తి. ఒక్కోసారి డబ్బులు ఉన్నా పెట్టలేం, మనకు అవకాశం ఉండకపోవచ్చు. లేదు ఇవన్నీ డబ్బుతో కూడుకున్నదంటే అంటారా? ఒక చిన్న బట్ట తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. దేవాలయంలో ఎవరెవరు అడుగులు వేస్తూ ఉన్నారో, స్వామి దగ్గర ఇబ్బందిగా ఉన్నదో అవన్నీ తీసుకుంటూ కూర్చోండి. అదే కదండి ఉపవాసము అంటే. ఉపము వాసము. వాసము అంటే నివసించడం. ఎవరి దగ్గర నివసిస్తున్నావు? ఎవరినైతే నువ్వు ఆరాధన చేస్తున్నావో ఆయన వద్ద ఆరాధన చేస్తూ భక్తులు వచ్చినా సరే తుడుచుకుంటూ అలా ఉంటారు. ఎంతో మంది ఫారినర్స్ విదేశాల నుంచి వచ్చి మీరు చూసి ఉంటారు. అరుణాచలం మహాక్షేత్రం, కాశీ మహాక్షేత్రం, ఇన్ని క్షేత్రాలలో కూడాను అందరూ వెళుతూ ఉన్నదాన్ని విస్తరాకులు అవన్నీ తీస్తూ ఉంటారు. గ్లాసులు, విస్తరాకులు, ఎంగిలి గ్లాసులు. మనం ఒక ఎంగిలి గ్లాస్ తీయాలంటే చిచి నాకు ఇష్టం ఉండదండి ఎంగిలి గ్లాసు, ముట్టుకోనండి నేను అంటాం. కానీ వాడికి తెలుసు, విదేశీయులకు, ఇది నేను వాడికి తీయడం లేదు, వాడిలో ఉన్న పరమేశ్వరుడికి తీస్తున్నాను. ఇది కూడా ఆరాధనే కదా. పరమేశ్వరుడి ఆరాధన అంటే ఏమిటి? శివుడికి పూలు తేవడం, స్వామికి పూలు కొట్టడం, స్వామికి దండలు వేయడం, స్వామికి ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వాడికి మనము దగ్గరగా ఉండి స్వామిని అలా చేయవద్దు అని చెప్పడం. కొందరు దీపాలు పెడుతూ ఉంటారు స్వామి దగ్గర, అలా పెట్టకూడదు అని చెప్పడం. స్వామి గుడి శుభ్రంగా ఉంచడం, ఇవన్నీ కూడాను అర్చనలో భాగాలే. నేను కేవలం వెళ్ళి స్వామికి పూలే పెట్టాలండి, నేను మొదటి లైన్లో కూర్చోవాలి, పక్కనే ఉండాలి స్వామి దగ్గర, అవసరం లేదు. నువ్వు ఎక్కడ కూర్చుంటేనేమి, నీ దగ్గర 2 లక్షల మంది 3 లక్షల మంది జనాల మధ్యలో ఉన్నా కానీ పరమేశ్వరుడే అంతెత్తు ఎత్తి. ఇందాక చెప్పాం కదా ఆది అంతమని. స్వామి నిన్ను చూడాలని స్వామి ఎదగాలి. స్వామి ఆది పర్వతం లాగా అలా వెళ్ళి అరుణాచలగిరి పరమేశ్వరుడు లాగా కొండంత ఎత్తయి నిన్ను చూస్తూ ఉంటే చాలు కదా. మనము శివుడిని చూడడం కంటే శివుడు మనను చూస్తే చాలు కదండి. ఈ విధముగా స్వామి మనను చూసే విధముగా ఆరాధన చేయండి. ఎన్నో జన్మల నుండి ఎన్నో పాపాలు చేసి ఉంటాము. ఆ పాపాల నుండి రక్షించబడుతూ ఉంటామేమో. మనం చేసిన పుణ్యం ఏదో ఒక పుణ్యం మనం కాపాడుతూ ఉంది. పెద్ద ప్రమాదం కాకుండా చిన్న ప్రమాదంతో మనను స్వామి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి స్వామి ఆరాధన చేయండి, స్వామిని అర్చించండి. స్వామి నీ దాకా వచ్చి నువ్వు చేసే అర్చన, పుష్పం, అభిషేకం ఏదైనా కానివ్వండి ఆయనే వచ్చి తీసుకోవాలి. రారా నాయన రారా, ఫలాని శర్మగారు వచ్చారండి అని చెప్పి వేరే వాడు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే వచ్చి నీ చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళాలి. అవునయ్యా వచ్చాడు పరమ పార్వతి రావాలి, వినాయకుడు రావాలి, సుబ్రహ్మణ్యుడు రావాలి, నందీశ్వరుడు రావాలి, భృంగీశ్వరుడు రావాలి, వారందరూ వచ్చేంత భక్తి మనలో ఉండాలి
అని కోరుకొని ఈ శివరాత్రి నాడు ఈ విధంగా స్వామిని ఆరాధన చేయండి. అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి. ఇందాక చెప్పిన విధంగా ఉపవాసం అంటే దేవాలయంలో ఉండడం, ఇదే మెయిన్ తథ్యం. ఒకవేళ కడుపు నిండా తిన్నామండి అంటే ఉండలేము, నిద్ర వస్తుంది. ఎందుకంటే కడుపుకు కంటికి రెండే రెండు మెయిన్. ఏమిటి? తింటేనేమో ఇది కష్టం, కళ్ళు మూసుకొని పోతుంది, నిద్ర వస్తూ ఉంటుంది పొద్దున్న లేచిన నుంచి. తినకపోతేనేమో బాధపడుతూ ఉంది, అరుస్తూ ఉంటాయి కడుపులో పేగులు, నాకేం పెట్టవా నాకేం పెట్టవా అని. పెడితే ఊరుకో, నిద్రపోతూ ఉంటాయి. కాబట్టి దానికి ఎంతవరకు అయితే పెట్టాలో, అది ద్రవ్యమే కానీ తిండే గాని, అగ్నిదేవుడు కదండి లోపల కడుపులో ఉన్నది. ఆయన కాస్త ఏదో భస్మం వేసినట్టుగా అలా వేసామనుకోండి, ఏదో కర్రలు సమితులు వేసినట్టుగా ఏదో కొంచెం స్వామి తీర్థం స్వామి ప్రసాదం పోస్తే ఉంటాడు. మరుస రోజు ఉదయం వరకు, శివరాత్రి అయ్యేంత వరకు కూడా ఉండి ఉపవాసం ఉండి మరుస రోజు స్వామికి అభిషేకం అర్చన చేసి భోజనం చేయమని చెబుతుంది లింగ పురాణం. కాబట్టి ఈ విధముగా శివరాత్రి చేయండి. స్వామి శివ ఆరాధన ఎవరైతే చేస్తారో భక్తి శ్రద్ధలతోటి సాక్షాత్తు పరమేశ్వరుడు మీ ఇంటిలో కాపలాదారుడై కూర్చుంటాడండి. ఈ మాట సత్యం సత్యం పునఃసత్యం. ఇది ఎవరు చెప్పినది కాదు. భక్త కన్నప్ప నుండి మొదలు పెట్టుకొని ఇప్పుడు దాకా మనము చేస్తున్న వారంతా కూడాను శివుడిని ఆరాధన చేసి కైలాసానికి వెళ్ళిన వారి. కాబట్టి ఆ శివ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. స్వస్తి.